తో ప్రారంభించారు. సరే సంతోషం, ఏదో చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ నిధులు అన్నాడు, మమ్మల్ని ఏదో సరిగ్గా మేము చేయలేదు, మేము పగలు తీసి పారేస్తాము, అభివృద్ధి చేసేస్తాము, ఏదేదో మాట్లాడారు. సరే ఓకే. అసలు పవన్ కళ్యాణ్ గారు మీరు అసలు ఎక్కడ ఉంటున్నారు నాకు అర్థం కదా. స్పృహలో ఉంటున్నారా? రాజకీయాల్లో ఉంటున్నారా? అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసా మీకు? అప్పుడప్పుడు నిద్రపోయి టక్కన లేచి ఏదో పిచ్చివాగుడు వాగేసి వెళ్ళిపోతున్నారా? అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎవరు ఏం చేస్తున్నారు అనే విషయాలు మీ దృష్టిలో ఉన్నాయా అనేది నాకు అనుమానం. ఎందుకంటే సినిమా డైలాగులు చెప్తే సహించాం. మొన్నటిదాకా నువ్వేం చెప్పావే? సినిమా డైలాగులు కాదు, ఆయన ఎవరో రపాయిని పెట్టుకున్నాట, ఇలాంటి సినిమా డైలాగులు మేము సహించాం. నువ్వు ఎందుకు సహిస్తావు? ఏ సినిమా అది? పుష్ప సినిమా డైలాగ్ నువ్వు సహించవు. పుష్ప సినిమా హీరో నువ్వు సహించవు. ఎందుకంటే సూపర్ హిట్ అయిన సినిమా కదా అది, నీకు ఇష్టం లేదు, అందుకని దానిలో డైలాగ్ నువ్వు సహించవు అన్నట్టుగా అనిపిస్తుంది మాకు. నువ్వేమన్నావే? ఎవడు అమ్మాయికుడు పాపం తెలియనివాడు ఏదో బోర్డు పట్టుకున్నాడు. నువ్వేమన్నా? ఉప ముఖ్యమంత్రివి, సినిమా నటుడివి, శాసనసభ్యుడిగా గెలిచిన వాడివి, ఏమన్నావు నువ్వు? తొక్కి నారదీస్తావా? ఇదేలాగా బాగుందా? బుద్ధి జ్ఞానం ఉందా నీకు? నువ్వైతే తొక్కి నారదీయొచ్చు, ఎవడో అమాయకుడు ఏం మాట్లాడకూడదు. అమాయకుడు మాట్లాడితే నువ్వు సహించవు. నువ్వేమో కారు మీద ఎక్కి అపోజిషన్ ఉన్నప్పుడు వీరవిహారం చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు రూమ్ నుంచి బయటికి వెళ్ళడానికి వెళ్ళలేదు. ఏంటి, ఎక్కడున్నావు, అసలు ఏం చేస్తున్నావు నాకు అర్థం కాలే. అసలు కన్సిస్టెంట్గా నువ్వు జరుగుతున్నటువంటి విషయాలు నీకు తెలుసా నేను అడుగుతా ఉన్నా. మీ జిల్లాలో, కాకినాడ జిల్లాలో రైతులు, ధాన్యం రైతులు డబ్బులు లేక రాక 1000 కోట్లు సుమారుగా రోడ్డు మీద ఎక్కారు. పట్టించుకున్నావా? అది నీకు పట్టదు. నీ స్పెషల్ ఫ్లైట్ దొరికితే చాలు హైదరాబాద్ వెళ్ళిపోతావు, షూటింగ్ చేసుకుంటావు, వచ్చేస్తావు. ఏం జరుగుతుందో రాష్ట్రంలో తెలియదు నీకు. చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఇస్తే చదువుతావు, అంతేగా. నేను ఒక మాట చెప్తాను, నేను సీరియస్గా చెప్తున్నా. చంద్రబాబు నాయుడు డబ్బులు పంపిస్తుంటే తీసుకోవట్లా నువ్వు? బ్యాగులు లోకేష్ పంపిస్తుంటే నీ ఫీడింగ్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఖచ్చితంగా చెప్తున్నా, కాదని చెప్పమను. గుండె మీద చెయ్యి వేసుకొని, ఓ పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు నాకు ఫండ్ పంపట్లేదు పార్టీ నడపడానికి, కారు ఆయిల్ కొట్టడానికి కూడా లోకేష్ డబ్బులేగా నీకు. నీ బిల్డింగ్ కడుతుంది ఎవరు అక్కడ నీ బిల్డింగ్ కడుతుంది ఎవరు చెప్పు. గుండె మీద చేసుకుని చెప్పు. ధైర్యంగా చెప్తున్నావు కదా, నీతి నిజాయితీ అని చెప్తున్నావు కదా. అక్కడ నీ బిల్డింగ్ కడుతుంది ఎవరు చెప్పు. నువ్వు కడుతున్నావా? శుభ్రంగా నీకు కావాల్సిన సదుపాయాలన్నీ ఇస్తున్నారు. చక్కగా హాయిగా స్పెషల్ ఫ్లైట్లో వెళ్తున్నావు, డైలాగ్ రాసిస్తే చదువుతున్నావు తప్ప అసలు నీకు స్పృహ ఉందా అని అడుగుతా ఉన్నా నేను. అదేంటది? ఈ సినిమా అండి అది, హరిహర వీరమల్లు. హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుంటే ఆపేస్తారా? చూపు లేపేవుగా పైకి. అందరూ థియేటర్లు అందరూ కూడా స్ట్రైక్ చేసేస్తున్నారు నా సినిమా ఆపడం కోసం అన్నావుగా. దాని మీద ఎంక్వైరీ అన్నావుగా. ఏమైంది ఎంక్వైరీ చెప్పు. అసలు నీ సినిమా రిలీజే కావట్లేదే, డేటే మార్చేసావే. దీని మీద కోపం వచ్చి నీకు సినిమా ఫీల్డ్లో వ్యతిరేకంగా ఉన్నటువంటి వారి థియేటర్స్ని చెక్ చేసావా? సామాన్యుడికి అందుబాటులో ఉండాలి ధరలు, టికెట్ ధరలు పెరిగిపోతున్నాయి. సంవత్సరానికి గుర్తొచ్చింది, నీ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయ్యే సమయానికి నీకు గుర్తొచ్చింది. వెళ్ళావు, చెకింగ్లు చేశావు. ఏం పట్టుకున్నావు చెప్పు, నాకు తెలియగలుగుతా. బెదిరించావు. ఏం పట్టుకున్నా? ఏమైనా క్యాష్ పట్టుకున్నావా? ఎందుకు మాట్లాడలేదు మళ్ళా? అసలు నీ వీరమల్లు సినిమా ఎందుకు పోస్ట్పోన్ అయింది చెప్పు. ఊరికినే ఆవేశంగా ఏదో రాసి ఇచ్చి చదవటం, అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియకోకుండా ఉంటుంది. అక్కడ దాకా ఎందుకండి? నీ శాఖగా. అదేంటది? పనికి ఆహార పథకం. ఇంతవరకు నాకు తెలిసి పనికి ఆహార పథకంలో ఇన్ని రోజులు బాకీ తీర్చుకోకుండా ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం ఉందా? దీని ఒకదానికి సమాధానం చెప్పు. నీ శాఖే, లోకేష్ శాఖ ద్వారా కాదు, నీ శాఖే. అసలు నీ శాఖనే నువ్వు పట్టించుకోవట్లేదే. ఏమిటి అన్యాయం?
అదేమంటే ఇంకో మాట కూడా అడుగుతా నేను, చెప్పండి మీరు సమాధానం. తప్పో రైటో మీ అన్నగారు నాగబాబు గారిని మంత్రివర్గంలో తీసుకోవాలని అనుకున్నామంట, అది ఒక పెద్ద తప్పు అనుకున్నావు. చంద్రబాబు నాయుడు లెటర్ ఇచ్చాడు, ఇంత బోర్ని ఇచ్చాడు, చూశారుగా మీరు. కొణిదెల నాగబాబు గారిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటామని లెటర్ రాసి ఇచ్చాడు. ఏమైంది లెటరు? ఏమైంది? అసలు ఎవడన్నా లెటర్ రాసిస్తాడా? మంత్రివర్గంలోకి తీసుకుంటాను పలానా నాన్నని పలానా వ్యక్తినని ఎవరైనా ముందుగా లెటర్ రాసి ఇస్తారా? లెటర్ రాసిస్తే ఇంతవరకు ఎందుకు ఇంప్లిమెంట్ కావటం లేదు? సిగ్గుందా? అడిగే దమ్ముందా? ఏంటిది? ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా వచ్చి డ్యామ్ డూమ్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రానివ్వను, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రానివ్వు. ఏంటి ఆ నామస్మరణ? నాకు అర్థం కాల. 2019 ఏం చెప్పా గుర్తుందా? ఏమన్నాయి పవన్ కళ్యాణ్ గారు? 2019లో మీరేమి చెప్పారో గుర్తుందా? డైలాగ్, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు, నాది హామీ, రానివ్వను అన్నావు. వచ్చాడుగా? వచ్చాడు రాలేదా? మళ్ళీ వాళ్ళు ఏమన్నావు? రానివ్వను, ఆపేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రానివ్వను అంటాం కంటే డైలాగ్ మార్చి చెప్పు. చంద్రబాబునే నేను మోస్తాను, చంద్రబాబునే అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను, చంద్రబాబునే భుజాన్ని ఎక్కించుకుంటాను, చంద్రబాబు నాకు అన్ని సదుపాయాలు చేస్తున్నాడు, నాకేమీ అభ్యంతరం లేదు, చంద్రబాబును మొయ్యటమే నా పని, నేను సెకండ్ గ్రేడ్ లీడర్గానే బ్రతుకుతాను అని చెప్పాయా. మేమే మాట్లాడాం, మాకెందుకు ఇంకా గొడవ? అది ఉంటే మీ జనసేన వాళ్ళకి కాపులకి సంబంధించిన వ్యవహారం. మా పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి శాఖలు చేస్తాడు, ఇక ఉండే పనే లేదు అని చెప్పు. అప్పుడప్పుడు వెళ్ళి షూటింగ్లు చేసుకో, ఎప్పుడన్నా వచ్చి డైలాగులు చెప్పు, ఇంతేగా. అసలు నీకు ఈ ప్రభుత్వంలో అసలు భాగస్వామ్యం ఉందా అని అడుగుతా ఉన్నా. ఉప ముఖ్యమంత్రికి పేరు, హెలికాప్టర్లో సీటు, స్పెషల్ ఫ్లైటు తప్ప అసలు ఉప ముఖ్యమంత్రిగా ఈ పరిపాలనలో నీ భాగస్వామ్యం ఏది అని అడుగుతా ఉన్నా. లేదు, భాగస్వామ్యం అవసరంలా, నాకు ఆఫీస్ కడితే చాలు, క్యాష్ కొడితే చాలు అనే పద్ధతుల్లో వ్యవహరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అధికారంలో రానియడంట, ఆపేస్తాడంట, గేటు గారు కాపలా కాస్తాడంట. చంద్రబాబు నాయుడికి గేటు దగ్గర కాపలా ఎవరొద్దన్నారు? 15 సంవత్సరాలు కాదు, బతికున్నంత కాలం చంద్రబాబు దగ్గరే కాపలాగాయి, మాకేం అభ్యంతరం లేదు. మమ్మల్ని ఆపటం నీ వల్ల కాదు, చంద్రబాబు వల్ల కూడా కాదు. ప్రజలు మమ్మల్ని కావాలనుకున్నప్పుడు మేము అధికారంలోకి వస్తాం. జగన్మోహన్ రెడ్డి సింగిల్గా ఫైట్ చేసేటటువంటి తత్వం కలిగిన వాడు తప్ప పవన్ కళ్యాణ్, చంద్రబాబు, భారతీయ జనతా పార్టీ, ఇంకెవరు ఉంటే వాళ్ళు అందరినీ కట్టగలుపుకొని వచ్చేటటువంటి స్వభావం కాదు మాది. ఈ రాష్ట్రంలో సుపరిపాలన అందించాం, దురదృష్టవశాత్తు ఓడిపోయాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళితే అక్కడ జనం ప్రభంజనలాగా వస్తున్నారంటే దాని బాడీ లాంగ్వేజ్ ఏంటి? వాళ్ళు గుట్లుగా వస్తున్నారంటే అయ్యా పొరపాటు అయిపోయిందయ్యా, మిమ్మల్ని కాదని ఆ దుర్మార్గమైన కూటమిని ఎన్నుకున్నాం, నువ్వు మళ్ళా నేను ఎన్నుకుంటావు అనేటువంటి సంకేతాలు పంపుతున్నారు. అందుకే మేము రానియో. 4 సంవత్సరాలు ఉంది స్వామి. ఓ పవన్ కళ్యాణ్ 4 సంవత్సరాలు ఉంది, ఇప్పుడు నుంచి రానియకుండా కాపలేందుకు 4 సంవత్సరాల తర్వాత కదా. నేను రానియం, నేను ఇక్కడే కూర్చుంటా. ఏంది ఇది నాకు అర్థంగా? నేను రానివ్వను 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 అని నువ్వు నీ కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంటున్నాడంటే జగన్ వస్తాడని భయపడుతున్నారు. ఇది వాస్తవం. ఇవాళ మీరు వెళ్ళి జలజీవన మిషన్ కార్యక్రమంలో సినిమా డైలాగులు చెప్పడం కాదని అన్ని సినిమా డైలాగులు చెప్పి 10 సంవత్సరాలు సినిమా డైలాగులు చెప్పి నువ్వు ఇవాళ మా గురించి మాట్లాడుతున్నావు. అసలు నీ లాంగ్వేజ్ ఏంటి? నీ కథ ఏంటి? ఎన్ని తిట్టావండి మమ్మల్ని? వైసీపీ నా కొడకల్లారా అనలేదా? నువ్వు వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా అనలేదా? మర్చిపోయావా? అధికారంలో విధులకు అన్నీ మర్చిపోతావే. హెలికాప్టర్లు, స్పెషల్ ఫ్లైట్లు మాత్రమే గుర్తుంటాయే. కొద్దిగా ఆలోచన చేసి మాట్లాడు. రాష్ట్ర రాజకీయాల పట్ల అవగాహన పెంచుకో. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకో. ప్రతి చోట అన్యాయం, అక్రమం జరుగుతున్నాయి. మేమా కొడుతుంది? ఏమండి వినుకొండలో నరికి పారేశారే, నిన్న పొన్నూరులో ఇరగొట్టేశారే, మహిళల మీద దౌర్జన్యాలు జరుగుతున్నాయే,
చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యున్సీలో అప్పు ఇవ్వలేదని తిరిగి చెట్టు కట్టేసి కొట్టారే. ఏంది బెల్ట్ షాపులు ఎన్ని ఉన్నాయి? గంజా ఎంత దొరుకుతుంది? ఏమి పట్టవు నీకు మాత్రం పట్టేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు పంపించేటటువంటి డబ్బులు, నీకు స్పెషల్ ఫ్లైట్స్, హెలికాప్టర్లో సీట్లు, జల్సాగా బతకడం నేర్చుకున్నావు, మొత్తాన్ని ముంచేస్తున్నావు. పాపం జన సైనికులు సీఎంఓ 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 అంటే నోరు మూసుకోవాల్సి వచ్చింది. ఇక సీఎం పోయింది, ఓజీ 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 అంటున్నారు. మొదటిదాకా వీరమల్లి 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 అన్నారు, అది పోయింది. ఇప్పుడు ఓజీ 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 అంటారు. మరి అదేమైతే తెలియదు. సినిమాలు బాగానే ఆడినాయి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇలాంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడి మైక్ దొరికింది కదా అని చెప్పి ఎప్పుడో ఒకసారి షూటింగ్ విరామ సమయంలో వచ్చి మీటింగులు పెట్టి చంద్రబాబు నాయుడికి